ఆంధ్ర డెకాయిట్ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి తొత్తర తీరిపోయేటువంటి వార్త ఇది. జగన్ గాడి పని పూర్తిగా అయిపోయిందనటానికి మరొక సజీవ సాక్ష్యం ఇది. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు చంద్రబాబు నాయుడు గారితో కాళ్ళ బేరానికి వచ్చాడు. ఆయన కాళ్ళు పట్టుకోవటానికి సిద్ధమైపోయాడు. అసలు ఇంతకీ ఎవడా నీచుడు, వాడితో చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టించుకుంటారా లేదా అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్ అనేటువంటి డెకాయిట్ వాడు నీచుడు, నికృష్టుడు, పోర్టువాడు, లఫుట్టుగాన్ని నమ్ముకొని అనేక మంది జీవితాలు బుగ్గిపాలైనటువంటి విషయం మనందరికీ తెలుసు. బట్ ఈయన కొడుకు మీద కూడా కొంచెం కూడా జాలి పడక్కర్లా మనం. ఎందుకంటే ఒక్కొక్క నా కొడుకు పివి సునీల్ దగ్గర నుంచి, విజయపాల్ దగ్గర నుంచి, అనేక మంది రిశ్వంత్ రెడ్డి దగ్గర నుంచి, అమ్మిరెడ్డి గారి దగ్గర నుంచి బానిస కుక్కల్లాగా పనిచేశారు జగన్ గారికి. కాబట్టి వాళ్ళు ఎవరి మీద కూడా మనము జాలి, దయ, కరుణ అక్కర్లైనా కొడుకులు అధికారం కోసం, కులం కోసం, మతం కోసం, ఇంకో దానికోసం, లేకపోతే పదవుల కోసం, ప్రమోషన్ల కోసం జగన్ గారి బూట్లు నాకినటువంటి ఈ లుచ్చాగాల మీద క్షమాభిక్ష అవసరం లేదు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా పేరొందినటువంటి వాడు, జగన్ స్థానంలో వాడే ముఖ్యమంత్రి అని ఫీల్ అయినటువంటి దౌర్భాగ్యుడు ప్రవీణ్ ప్రకాష్ అనేటువంటి లుచ్చాగాడు. ఎందుకంటే వీళ్ళందరికీ రెస్పెక్ట్ అయిన చూస్తుంది. నీతి, జాతి, నిజాయితీతో ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి, మనం కట్టేటువంటి పన్నుల నుంచి కనుక జీతం తీసుకునే నా కొడుకులు ఈ రాష్ట్ర ప్రజల కోసం, మన కోసం పనిచేస్తే వాళ్ళని గౌరవిస్తాం. అటువంటి వాళ్ళని ఏమంటాం? అనేక మంది ఐపీఎస్ ఉన్నారు, అనేక మంది ఐఏఎస్ ఉన్నారు, అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, అనేక మంది పోలీసులు ఉన్నారు. వాళ్ళందరినీ మాటలు ఎందుకు అట్లా? కానీ వీళ్ళని ఎందుకు అంటున్నాం? మనం కట్టేటువంటి పన్నుల నుంచి జీతం తీసుకొని ఇంకొకరి దగ్గర ఊడిగం చేసినటువంటి నికృష్టులు. కాబట్టి ఇలాగే ఈ ప్రవీణ్ ప్రకాష్ గారు అయితే అసలు ఎన్డీఏ ప్రభుత్వం రానే రాదు, వాళ్ళు వస్తే అసలు నేను ఉద్యోగమే చేయలేను అని వాడు వైసీపీ కార్యకర్తలాగా కండవా వేసుకొని పనిచేసినట్టుగా గత 5 సంవత్సరాల్లో వాడు చేసినటువంటి అరాచకాలు లెక్కకు మిక్కిలి. వాడు జగన్మోహన్ రెడ్డి సొంత మనిషిలాగా పనిచేశాడు, ప్రభుత్వం దగ్గర నుంచి జీతం తీసుకుంటున్నట్టు కాదు. అయితే ఈ దౌర్భాగ్యుడు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా జాతీయ స్థాయిలో అధికారంలోకి వచ్చిన తర్వాత వీడు వాలంటీర్ రిటైర్మెంట్ VRSకి దరఖాస్తు చేశాడు. ప్రభుత్వం వెంటనే ఆమోదించేసింది. పోరా బానిస కుక్క, నువ్వు ఎట్టాగో మా దగ్గర పనిచేయలేని అనుకుంటున్నావు కదా అని చెప్పి రాజీనామాని ఆమోదించింది. అయితే ఇప్పుడు వీడు దాదాపు 2.5 నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు రిలీజ్ అయ్యాడంటే ఈ లపుట్టుగాడు. అంటే వీడి ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా కక్షలు, కార్పణ్యాలు వేసి తొక్కి నలుపుతాడేమో అనుకున్నాడేమో. కానీ ఆయన ప్రజాస్వామ్యవాది కాబట్టి, జగన్ లాంటి అరాచకాలు చేయడు కాబట్టి ఇప్పుడు మెల్లగా రియలైజ్ అయిపోయి ఇప్పుడు వచ్చి నేను దాన్ని విత్డ్రా చేసుకుంటా, ఎమోషన్లో చేసేసా, బాధ ఎందుకు చెప్పుతో పట్టుదులు వచ్చా అక్కడికి ఎందుకు రా బాధ నీకు? జగన్ గారు ఓడిపోతే నువ్వెందుకు రాజీనామా చేయాలి? బానేసి కుక్క అంటే వాడింట్లో కుక్కవనేగా, వాడి పెడిగిరి తప్పుడు పనులు చేసావనేగా, ఈ ప్రభుత్వం దగ్గర నీతి, జాతి, నిజాయితీగా పనిచేయలేననేగా 30 సంవత్సరాలు సర్వీస్లో ఉండాల్సినటువంటి నువ్వు 5 సంవత్సరాలు అధికారంలో ఉండేటువంటి పార్టీకి బానిసత్వం చేసి ఆ పార్టీ ఓడిపోగానే వాళ్ళకు ఊడిగం చేయలేనటువంటి ఆందోళనతో, బాధతో, తుత్తరతో చేసిన తప్పుడు పనులకి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనేటువంటి ఆందోళనతో రాజీనామా చేసిపోయినటువంటి బానిస కుక్కవి ఇవాళ మళ్ళీ నేను పని చేస్తాను అని అడగటానికి ఎక్కడనే అర్హత ఉందిరా? కనీసం నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి ప్రభుత్వం ఈ ప్రవీణ్ ప్రకాష్ అనేటువంటి లుచ్చాగాడి యొక్క రిక్వెస్ట్ని ఆమోదించకూడదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యవాది, ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని అంగీకరించేటువంటి వ్యక్తులం మేము. అయితే ఇట్లాంటి లఫుట్టుగాళ్ళు, లత్కోరుగాళ్ళు, జగన్గాడి బానిసగాళ్ళని తీసుకొచ్చి వ్యవస్థలో పెడితే వీళ్ళకి భయం, భక్తి అనేది ఉండదు. మళ్ళీ జగన్ అనేటువంటి కుక్కకి బానిసత్వం చేయడానికి బయలుదేరతాయి. ఎందుకంటే 16 మంది ఐపీఎస్లు ఇప్పుడు వాళ్ళకి పోస్టింగులు లేకపోతే ఆ దరిద్రులందరూ కూడా సెలవు పెట్టుకొని పోయి జగన్మోహన్ రెడ్డి గారితో తాడేపల్లిలో కలిసి మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు నుంచి బయటెట్టబడాలి, బాబాయి కేసు నుంచి ఇబ్బంది లేకుండా బయటకెట్ట రావాలి. మనం 5 సంవత్సరాలు చేసినటువంటి అరాచకాలు, డెకాయిట్ పనులు, దుర్మార్గాలు, దోపిడీలు, తప్పుడు పనులు, మాటలు, వీటన్నిటి నుంచి మనం కేసులు మన మీద పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేటువంటి అంశాల మీద ఈ దౌర్భాగ్యులందరూ వాడికి సలహాలు ఇవ్వడంతో పాటు ఇప్పుడు ఏవైతే కొన్ని కేసులు విచారణలు జరుగుతూ ఉన్నాయో, లిక్కర్ కేసుకు సంబంధించి కానివ్వండి, బెవరేజెస్ కార్పొరేషన్ మీద కానివ్వండి, సిఐడి కేసులు కానీ, పోలీసు కేసులు కానీ ఏవైతే జరుగుతూ ఉన్నాయో వాటన్నిటిని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా, వాటిల్లో ఎవరైతే విచారణ అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒత్తిడి చేసే విధంగా ప్రవర్తిస్తూ అడ్డంగా దొరికిపోయినటువంటి నీచుల బతుకు చూసిన తర్వాత డీజీపీ గారు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ దౌర్భాగ్యులంతా వచ్చి అక్కడ రిపోర్ట్ చేయమని చెప్పడం జరిగింది. అయితే గతంలో వీళ్ళందరూ కూడా అంటే పోలీస్ అధికారుల సంఘం అని ఒకటి ఉండేది, ఒక బానిస సంఘం అది. ఎందుకంటే జగన్గాడు అక్రమ కేసులు పెట్టడం, దాడులు చేపించడం, దాని మీద తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తే ఇది తప్పు కదా అంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా కారు కూతలు కూస్తూ ప్రెస్ మీట్లు పెట్టినటువంటి నీచులు
ఇవాళ అధికారం మారగానే పార్టీ ఆఫీస్కి వచ్చి వరలరామయ్య గారి కాళ్ళ మీద పడేటువంటి పరిస్థితికి వచ్చారు. అసలు ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి జీతం తీసుకుంటూ ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాల్సినటువంటి వీళ్ళు ఊడిగం చేయడం ఎందుకు, ఆ తర్వాత తప్పులకి చెంపలేసుకోవటం ఎందుకు, ఈ నికృష్టమైనటువంటి బతుకులు ఎందుకు మీకు? సరే, ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ అనేటువంటి దౌర్భాగ్యుడిని చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధం అయిపోయాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాడిని క్షమిస్తే వాడు జగన్గాడి లెక్కలు బొక్కలన్నీ చెప్పడానికి సిద్ధమైపోతున్నట్టుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. వాడు బొక్కలో పోవటం కంటే వాస్తవాలన్నీ బయటపెట్టి అప్రూవర్గా మారిపోయి జగన్గాడి బొక్కల జీవితాన్ని బట్టబయలు చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ జగన్గాడు గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో చేసినటువంటి అరాచకాలకి వీటి మీద ఖచ్చితంగా కనుక ఎంక్వైరీ జరిగి విచారణ జరిగి వాటన్నింటినీ బయటకు కనుక తీసినటువంటి నేపథ్యం జరిగితే జగన్ అనేటువంటి వాడి మిగిలిన జీవితకాలం మొత్తం, శేష జీవితం మొత్తం జైల్లోనే గడపాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది.